శ్రీమాత్రే నమః. వసిన్యాది దేవతలకు నమస్కారాలు సమర్పిస్తూ మనం శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రంలో నిన్న 42వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఈరోజు 43వ శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని తెలుసుకుందాం. 43వ శ్లోకం. శాంకరీ శ్రీకరీ సాధ్వి శరశ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. మనకు ఇక్కడి నుంచి అమ్మవారికి తత్వం కూడా చెప్పడం మొదలవుతుంది. నిర్ అనే దాంతో మొదలవుతుందన్నమాట. అమ్మవారికి తత్వ విచారణ ద్వారానే మనము పరమాత్మను అందుకోగలం. ఆ విచారణ ఎలా చేయాలనే దానికి మార్గం చూపించే పదాలు ఇక్కడి నుంచి మొదలవుతాయి, ఈ శ్లోకం నుంచి మొదలవుతాయి. శాంకరి మొదటి పదం. శాంకరి, శంకరుని శక్తి శాంకరి, శంకరుని భార్య శాంకరి. శం అంటే సుఖము, శాంతి. సుఖాన్ని శాంతిని ఇచ్చేవాడు శంకరుడు. అటువంటి శంకరుడి యొక్క భార్య కాబట్టి శాంకరి. అమ్మవారు కూడా మనకి సుఖాన్ని శాంతిని ప్రసాదిస్తుంది. శ్రీకరి, శ్రీ అంటే సంపద, లక్ష్మి, ఐశ్వర్యం. కరి ఇస్తుంది, సకల ఐశ్వర్య ప్రదాత అమ్మవారు. అమ్మవారు అనుకుంటే ఎంతసేపు ఐశ్వర్యం ఇవ్వడం, ఐశ్వర్యాన్ని తీసే శక్తి ఆమెకే ఉంది, ఇచ్చే శక్తి ఆమెకే ఉంది. ఇంకా సాధ్వి, ఆమె పతివ్రత. ఎలా పతివ్రత? ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఆమె భర్తే మళ్ళీ ఆమె ఏ అవతారం ఎత్తే ఆ అవతారంలో ఆయన వస్తాడు, ఆయనకే భార్యగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ ఆమె పతివ్రతే. ఇంకా వేరే వాళ్ళని పతిగా ఆమె అంగీకరించదు. అది ఒక అర్థం. ఇంకా అసలు ఏంది ఆ వ్రతం ఏంది, ఆ పతివ్రతకు ఉండే ఆ వ్రతాల నియమాలు ఏంటి అంటే సంప్రదాయమైన పద్ధతిని ఆచరించడం. అమ్మవారు ఎప్పటికీ సంప్రదాయేశ్వరి, సంప్రదాయాలను ఆచారాలను గౌరవించే ఆమె కాబట్టి ఆమె సాధ్వి. ఇంకా శరశ్చంద్ర నిభానన, శరత్కాలం వంటి పౌర్ణమి నాటి పున్నమి నాటి నిభానన, ఆన ముఖము కలది. అంటే బాగా వికసించిన ప్రసన్నంగా ఉన్న ముఖము కలది. ఎప్పుడు మన ఆకాశంలో పౌర్ణమి నాటి చంద్రబింబం చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ అమ్మవారి ముఖం ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. అందువల్ల మనం దర్శించినప్పుడల్లా మన మనసు కూడా ఆహ్లాదానికి గురవుతుంది. ఇందుకని శరశ్చంద్ర నిభాన. తర్వాత శాతోదరి. శాతం అంటే సన్నని, సూక్ష్మమైన. శాతోదరి సన్ననైన నడుము గలది, బాగా సన్నగా ఉన్న నడుము కలది అమ్మవారు. అందుకని ఇంతమందిని కన్నా ఆమె ఎప్పటికీ సన్నగా ఉంటుంది. ఎక్కువ కాన్పులు అయ్యే వాళ్ళు చూడండి, ఆడవాళ్ళు నడుము సన్నగా ఉంటుంది వాళ్ళకి. అది ఒక సృష్టి విచిత్రం. ఇక్కడ అమ్మవారు ఇంక చెప్పనే వాళ్ళ విశ్వం అంతా ఆమె కలిగింది కాబట్టి ఆమె నడుము ఎప్పుడు సన్నగానే ఉంటుంది. ఇంకా ఇంకో అర్థము, ఉదరం అంటే గుహలు, శాతం అంటే అనేకమైన గుహలు కలవాడెవరు? పర్వతరాశు. ఆయన ఒక కుమార్తె కాబట్టి శాతోదరి. గుహలో ఉన్నటువంటి వాడు ఆ పర్వతరాజు, ఆ పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి శాతోదరి. ఇంకా శాంతిమతి. ఆమె ఎలా ఉంటుంది? ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. ఆమెకి ఆ లోకంలో ఉండే వ్యవహారాల్లో ఉంటే మనం ఉంటాం కాబట్టి మనకు మన మనస్సు ఎలా ఉంటుందో మన ముఖం కూడా అలాగే ఉంటుంది. మనం ప్రశాంతంగా ఉండలేం. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎంతమంది ప్రశాంతత కోల్పోయాము. అసలు ప్రశాంతంగా తింటున్నామా? లేదు. ఎందుకు? టీవీ పెడితే వార్తలు చూస్తే భయంకరం. ఎంతమంది మన రోజుకి బలవుతున్నారు విషయం చూస్తున్నప్పుడు దానికన్నా పక్కన వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ వల్ల వచ్చే బాధ కన్నా కూడా పక్కన వచ్చే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్లనే అందరు ప్రశాంతత కోల్పోతున్నారు. అమ్మవారు లోకాతీత, గుణాతీత, సర్వాతీత, విశ్వానికి అతీత. ఇంకా ఆమెకే ఉంటాయి. ఆమె ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, ప్రశాంతమైన మతి కలిగి ఉంటుంది.
నిరాధార, నిరంజన. ఇక్కడి నుంచి నిర్ అనే పదంతో మొదలవుతుంది, ధాతువుతో మొదలవుతుంది. నిర్ అంటే లేనిది, ఆధార, ఆధారం లేదు అమ్మవారికి. మనందరం మనకు ఆధారం ఉంది. ఏంది? భూమి. నిలబడాలంటే భూమి ఆధారం, మనం జీవించాలంటే జీవనాధారం. అన్నిటికీ మనకు ఆధారపడిపోతాం. అసలు విశ్వం అంతా ఆధారపడింది అమ్మవారి మీద ఆధారపడినది. కానీ అమ్మవారికో ఆమె ఎవరి మీద ఆధారపడింది? ఆమెకు అసలు ఆధారం అవసరం లేదు. మనకే ఆధారం ఆమె. ఆమె మనకు ఆధారాన్ని ఇస్తుంది, కానీ ఆమె మాత్రం ఎవరికి దేని మీద ఆధారపడి జీవించదు. ఆమెకు అసలు అంత అవసరము లేదు. కాబట్టి నిరాధార, ఆధారం లేనిది, మనకు ఆధారమైనది. దీని ప్రకారం ఈ నిరాధార పదానికి ఆమెకేమో ఆధారం లేదు, అవసరం లేదు, మనకు ఆధారంగా నిలిచి కూర్చోండాలి. అందుకని నిరాధార. నిరంజన, అంజనం అంటే కాటుక. కాటుక అంటే మాయ, మన కళ్ళకు మాయ కప్పేస్తుంది. ఈ విశ్వం అంతా మాయతోనే ఉంది, ఆ మాయా ప్రపంచం ఇది. ఈ మాయను తొలగిస్తే గాని లోపల ఉన్న పరమాత్మ మనకి కనిపించదు. కాబట్టి ఇక్కడి నుంచి తత్వ విచారణ మొదలైందనమాట. అమ్మవారంటే ఏంది? ఇప్పటిదాకా మనం స్థూల రూపాన్ని చూసాం, మంత్ర రహస్యాన్ని చూసాం, అమ్మవారి యొక్క భవానీ రూపాన్ని, శాంభవి, శర్వాణి, అవన్నీ రూపాలు చెప్తూ వస్తున్నారు. ఇంకా రూపము లేని నిర్గుణ తత్వానికి వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి. అంటే అసలైన తత్వం పరమాత్మది అదే. పరమాత్మ స్వరూపం ఏంది? అసలుది ఆ నిర్గుణ నిరాకార తత్వమే వాడది. అది తెలుసుకుంటేనే పరమాత్మ మనం తెలుసుకున్నట్టు. అందుకని ఆ పదాలు పరిచయం చేస్తున్నారు మనకి. ఇక్కడి నుంచి అసలైన అమ్మవారి తత్వం ఏంది, ఆమె ఎవరు, ఆమెకి ఆమె లక్షణాలు చెప్పేస్తున్నారు. ఆమె దేని మీద ఆధారపడదు, కానీ ఆమె మీద అందరూ ఆధారపడతారు, అన్నీ ఆధారపడతాయి. ఆమె నిరంజన, ఆమె మాత్రం కాటుకు పెట్టింది అందరికీ, ఆమెకు అది లేదు. మాయ పూసేసింది, ఆమెకు మాయ లేదు. ఆమె మాయాతీతంగా ఉంది, మనం మాయలో ఇరుక్కోబోతున్నాం. ఈ ప్రపంచంలోని ప్రతి విషయానికి మన మనస్సు మనకు ఆధారం అవుతుంది, మన మనస్సు దాంట్లో లయం అవుతుంది. ఎవడైతే యోగిగా ఉంటాడో, ఎవడైతే ధ్యానంలో అమ్మవారిని దర్శిస్తాడో, వాడు మాత్రం ఆ మాయకు లొంగడు. వాడు మాత్రం అమ్మవారి తట్టు వెళ్ళిపోతాడు. పరమాత్మ వైపు మనసు పెట్టడం మొదలైతే మనం ప్రపంచాన్ని వదిలేస్తాం అన్నమాట. ఎప్పుడైతే ప్రపంచానికి దూరం అవడం మొదలవుతుందో పరమాత్మకు దగ్గర అవడం ఈజీ అవుతుంది. అది చెప్పడమే ఇక్కడి నుంచి దాన్ని విచారణ చేయిస్తారు మన చేత. భగవద్గీతలో ఎవరిలాగే చెప్తారో విచారణ చేయండి చెప్తుంది భగవద్గీత. అలా విచారణ చేయిస్తాయి ఈ నామాలు మనల్ని. అంటే అమ్మవారు, ఓహో అమ్మవారికి ఏ ఆధారం లేదా, ఆమెకి ఏ ఆధారాలు అవసరం లేదా, ఓహో ఆమెకు మాయ లేదా అని మనం ఇట్లా ఆలోచన మొదలు పెట్టగానే ఏమైపోతుంది, ఆ నిరాకార నిర్గుణ తత్వం గురించి మనకు పూర్తిగా అవగాహన కలుగుతుంది. అది కలిగించడం కోసంగా వీళ్ళు వసిన్య దేవతలు ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తారు మనల్ని. ఈ విధంగా పోతే మీకు అమ్మవారి తత్వం అర్థమవుతుందని చెప్పి మనకు పరిచయం చేస్తున్నారు ఈ పదాన్ని. ఇంత గొప్ప విషయం చూడండి. ఇక్కడి నుంచి దాదాపు 47వ శ్లోకం 48 49 సగం వరకు ఉంది. అంటే నిర్నాశ వరకు అనే దాంతో పదాలు ఉంటాయి అన్నమాట. అంటే దానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఆమెకు లేవు, మనకి ఇస్తుంది. అంటే ఈ రెండు అర్థాలే ఉంటాయి ప్రతి పదానికి. ఆమెకు అవేవి లేవు, ప్రపంచంలో ఉండేవేవి లేవు, మనకు మాత్రం అవన్నీ ఇస్తుంది. కానీ మనం పరమాత్మ కావాలంటే మనం కూడా ఆమెలాగా వెళ్ళాలి. ఆమెకి ఏవి లేవంటున్నదో అట్లాంటి స్థితికి మనం వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళడానికి ఆ చర్చించడం, ఆ విచారణ చేయడం అనేది మనకు మార్గదర్శకం చేయడానికి కోసంగా వసిన్య దేవత మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కానీ ఇది మాత్రం గొప్ప విషయం. అలా చేయగలిగితే మాత్రం మనం ప్రపంచాన్ని వదిలి పరమాత్మ వైపు అడుగులు వేయడానికి ప్రారంభించవచ్చు అన్నమాట. ఇది మనకు ఈ 43వ శ్లోకంలో ఉండే విశేష అంశాలు. ఇంకా 44 దగ్గర నుంచి అమ్మవారి యొక్క తత్వ విచారణ పూర్తిగా వచ్చేస్తుంది. దాంతో మనం ఇంకొక కొత్త అమ్మవారిని దర్శిస్తాం, అసలైన అమ్మవారి తత్వాన్ని దర్శిస్తాం అన్నమాట. ఇది రేపటి నుంచి 44వ శ్లోకంతో కలుసుకుందాం. శివార్పణమస్తు.